మీదకి. ఈరోజు మన సార్ మళ్ళీ బయలుదేరి యానాది కాలనీలని ఇట్లా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో ఇదివరకు మనము ఏమి కూడా కోల్పోయామో మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాం మనం. ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు రాలా. ఇదివరకు 5 సంవత్సరాలు ఒక ఆఫీస్ కాడికి వెళ్తే వాళ్ళు ఫోన్ చూసుకోవటమే సరిపోయింది, కానీ అసలు మన ముఖాలు చూసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆఫీసర్లు మన కాడ పడుతున్నారు, మీరు ఎక్కడుండారమ్మా అని. మనం మాత్రం రాలేకపోతున్నాం బయటికి. అది ఒకటి. ఈరోజు ఇక్కడ సార్లు ఇంత మంచి విషయాలు చెప్పారంటే అది మన అదృష్టం. కాబట్టి పిల్లలందరినీ బళ్ళకు పంపండి. పిల్లలకి ఇంత వయసులోనే పెళ్లిళ్ళు చేయబాకండి. పెళ్లిళ్ళు కానీ చేస్తే మాత్రం కేసు పెట్టేది ఖచ్చితంగా. ఒకసారి మునుగోళ్ళు అట్నే పెళ్లి చేస్తే తాయి కొట్టేసి మోకాన్ని వేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి పంపించేసి వంగలు. అట్లాగే పెళ్లి కానీ చేశారంటే మాత్రం ఇక ఊరుకునేదే లేదు. పిల్లలందరినీ బళ్ళకు పంపండి. బళ్ళకు పంపమంటే పంపి ఇట్లా ఆ కాలంలో మునుగుతున్నారు, ఎక్కువ చేపలు పడుతున్నారు. ఇంకోటి సార్, చిన్న బిడ్డలంతా అంగన్వాడికి పోవాలంటే ఇక్కడ నుంచి చాలా దూరం. ఇక్కడ అంగన్వాడి సచ్చినట్టు పిల్లలందరూ ఇక్కడ ఉంటారు. అందుకనే సార్ రాలేకనా కదా. ఎందుకంటే 10 మంది పిల్లలు అనుకో ఇద్దరే వస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరే అక్కడికి వచ్చి దిగిన తర్వాత మా పిల్లలు పిల్లలు ఇక్కడ పెట్టాలి సార్. మీరు అదొక ఆలోచించండి యానాదుల గురించి. నువ్వు యానాదులు ప్రాణంలో ఉంటావు, పని చేస్తున్నావు కాబట్టి ఇది కూడా ఆలోచించి ఇక్కడే పునాది. అది ఒకటి. దేవస్థానం అంటావా, జయభర్త హాస్పిటల్లో వాళ్ళు మాట్లాడుకొని మనం దేవస్థానం కట్టించేద్దాం, ఇందుకూరులో కట్టించినట్టు. కాబట్టి మీరు ఉపాధి హామీ పనులు మాత్రం ఖచ్చితంగా పోండి. గవర్నమెంట్లో మీ లిస్ట్ ఉంటుంది సార్. ఇంకోటి మత్స్యమిత్ర గ్రూపులు మేము మత్స్యమిత్ర గ్రూపులకి 15 గ్రూపులు చేసాం సార్. నేను ఫస్ట్ మన